చాలామంది ఒంటరితనం అంటే భయపడతారు, ఎవరు తోడు లేరని బాధపడతారు. కానీ మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచాన్ని శాసించిన గొప్ప వ్యక్తులందరూ తమ ఒంటరితనంలోనే తమను తాము వెతుక్కున్నారు. ఒంటరితనం మిమ్మల్ని బలహీనపరచదు, అది మిమ్మల్ని శక్తివంతులుగా మారుస్తుంది. పాయింట్ నెంబర్ 1, మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. చుట్టూ జనం ఉన్నప్పుడు కుదరదు, మనం ఇతరుల గురించి ఆలోచిస్తాం అప్పుడు. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడే మన బలం ఏంటో, మన బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 2, ఎవరిపై ఆధారపడకూడదు. మనం ఎవరి మీద అయితే ఎక్కువగా ఆధారపడతామో వాళ్ళు లేనప్పుడు మనం కుంగిపోతాం. ఒంటరితనం మనకు మన కాళ్ళ మీద ఎలా నిలబడాలో నేర్పుతుంది. పాయింట్ నెంబర్ 3, మానసిక ప్రశాంతత. అనవసరమైన మాటలు, గొడవలు లేని చోట మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవునో కాదో కామెంట్ చేయండి. ఆ ప్రశాంతత నుండి కొత్త ఆలోచనలు పుడతాయి. ఆ కొత్త ఆలోచన నుంచే మన గెలుపు మొదలవుతుంది. నీ నీడ కూడా నిన్ను వదిలేసి చీకట్లో వదిలేస్తుంది కదా, అప్పుడు నీకు గుండె ధైర్యం నీకు ముందుకు నడిపియాలి. సింహం ఎప్పుడు ఒంటరిగానే వస్తుంది, అది దాని బలం కాదు, బలహీనత అంతకన్నా కాదు. కాబట్టి ఒంటరిగా ఉన్నానని బాధపడకండి, ఆ సమయాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. ఆల్ ద బెస్ట్. అప్పుడే మీరు మానసిక ధైర్యాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.